వెల్కమ్ బ్యాక్ టు జీవితం. సమ్మర్ వచ్చేసింది, బయటికి వెళ్తే వేడి, అందరికీ ఏదైనా చల్లగా తీయగా తాగాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా ఈరోజు అలాంటి క్రేవింగే వచ్చింది. మనకి ఏదైనా కోరిక పుడితే తినేయాలి తాగేయాలి అంటారు కదా. సో అందుకనే నేను ఈరోజు క్లాక్ టవర్లోని సికింద్రాబాద్లో ఓరీస్ ఈట్ మోర్ దగ్గరికి వచ్చాను. ఈ ఓరీస్ ఈట్ మోర్లో ఒక ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట. మరి ఆ ఐస్ క్రీమ్ ఏంటి, ఆ ఐస్ క్రీమ్లో ఏమేమి ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారో మనం వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకున్నా వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టమో అడిగి తెలుసుకుందాం రండి. హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు కవిత. ఇక్కడ రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను. చోలే భటూరా ఈజ్ వెరీ ఫేమస్ అండ్ టేస్టీ అనమాట. ఇంకా అది కాకుండా ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. టైటానిక్ ఐస్ క్రీమ్ ఒక్కసారి తింటే 10 సార్లు రావాలనుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఏమి ఇష్టం? చోలే భటూరీలో ఏ ఫ్లేవర్ నచ్చింది? స్పైసీ నచ్చుతుందండి నాకు. నార్మల్గా నేను స్పైసీయే తింటాను. టైటానిక్ ఐస్ క్రీమ్ తిన్నారా? తిన్నాను, చాలా బాగుంది. ఏ ఫ్లేవర్ ఇష్టం దాంట్లో మీకు? చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం. ఎన్ని టైమ్స్ తిన్నారు మీరు ఇప్పటికి? రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ. నేను మా ఆఫీస్ ఇక్కడే కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఆల్టర్నేట్ డేస్ అయితే తింటాను నేను. ఆఫీస్లో స్ట్రెస్ అంతా ఫీల్ అయినప్పుడు వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారా? ఆఫీస్లో స్ట్రెస్ ఏమి ఉండదు, బట్ నేను ఎంజాయ్ చేస్తాను ఐస్ క్రీమ్ తినడం. సో నా చోలే భటూరీ వచ్చేసింది. చూసారా ఎంత పెద్ద పూరి, దాంతోపాటు మనకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ బాగా వేయించి ఇచ్చారు, లెమన్. ఇంకా ఇక్కడ కర్రీ కూడా చూస్తే బయట కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. హాట్గా మనకి సర్వ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేస్తున్నాను. పూరి కూడా చాలా సాఫ్ట్గా ఉంది, వెరీ నైస్. చాలా టేస్టీ ఉంది, యూనిక్ టేస్ట్ ఉంది. లైక్ మనం చాలా చోట్ల చోలే భటూరీ తింటూ ఉంటాం కదా, అక్కడికన్నా డిఫరెంట్ యూనిక్ టేస్ట్ ఉంది. నిజంగా మౌత్ వాటరింగ్ అనాలి ఇదైతే. ఆ చోలే కర్రీలో ఉన్న గ్రేవీ కూడా చాలా స్పైసీగా, లైక్ అన్ని స్పైసెస్ కరెక్ట్గా ఉన్నాయి. చాలా బాగుంది, అందరికీ ప్రతి ఏజ్ గ్రూప్కి నచ్చుతుంది ఈ పూరి.
సో మన ఇక్కడ ఓహరీస్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మిస్టర్ నకుల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ ఈ ఓహరీస్ గురించి అంతా తెలుసుకుందాము. హలో సార్. Hello, హౌ ఆర్ యూ డూయింగ్? I'm very fine. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. Right. సో కెన్ యూ టెల్ us about this ఓహరీస్ ఈట్ మోర్? Yeah, so Ori's Eat More originally started in the year 1976. It's a legacy which the group carries for more than 4 decades now. The first parlor is crowned as one of the very first ice cream parlor of the city. It is in Bashir Bagh. I think आप लोग कभी बशीर बाग you have been to that place? ओके, सो बशीर बाग में फर्स्ट ओरीज का ईट मोर स्टार्ट हुआ था 1976 में. जैसे मैंने आपको बताया, ये वन ऑफ द फर्स्ट आइसक्रीम पार्लर था सिटी का, और अब मोर देन 40 years वी आर सर्विंग आइसक्रीम्स एंड संडेज. एंड अपार्ट फ्रॉम दैट, ईट मोर का जो एक बहुत स्पेशल सिग्नेचर प्रोडक्ट है वो है ओरीज स्पेशल छोले भटूरे, जो एक लेगेसी है जो हम लोग आज 40 ईयर से कैरी कर रहे हैं और सिटी में बहुत फेमस है. बहुत सारे रेगुलर गेस्ट जो हमारे पास कई सालों से विज़िट कर रहे हैं और बहुत सेलेब्स, वो उन सब का छोले भटूरे जो है ये बहुत फेमस हमारा एक सिग्नेचर डिश है. Okay, can I know what's your favorite dish here? My if personally yes, again it is awful ice cream sundae, which is very famous. Titanic for sure, or then chole bhature of course. Even our sandwiches, pizzas, biryani, all are really good. అంటే ఇప్పుడు టైటానిక్లో 7 ఫ్లేవర్స్ ఉన్నాయంట కదా, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం దాంట్లో? See, Titanic is a sundae. Basically, it is like we cannot pick a single favorite flavor of ice cream there. I think altogether the sundae is made by adding couple of different flavors, and the speciality of Titanic is that how we present it. The sauce is what we use, basically chocolate sauce, and the kind of rich ice cream we make. Every flavor of Ori's is loved because of the richness of the ice cream. We carry a very good, it's being all made with best of the ingredients, and that is the speciality of Ori's. Anywhere हमारा जो भी फूड कहीं पे भी बनता है, for us quality always comes first. ओरीज़ में ये इंडस्ट्री में आज इतने नए ब्रांड्स आते हैं और दे आर नॉट एबल टू सर्वाइव, पर जो आज ओरीज़ का जो लेगेसी चल रहा है, इसके पीछे जो सबसे बड़ा रीज़न है वो है हमारी स्टैंडर्ड ऑफ द क्वालिटी. जो हम लोग जिस तरह के हमने इंग्रेडिएंट्स यूज़ करते हैं, जो हम लोग जिस तरह से स्टैंडर्ड मेंटेन करते हैं, दैट इज़ द ओनली रीज़न कि हमें इतने सालों से हैदराबाद का इतना प्यार मिलता रहा है, इतना लोगों का प्यार मिलता रहा है. और इसका एक क्रेडिट है द डायनेमिक लीडरशिप ऑफ आवर एग्जीक्यूटिव डायरेक्टर मिस्टर अमर ओरी, हु इज़ अ वेरी पैशनेट लीडर एंड इज़ बीइंग कंसीडर्ड एज वन ऑफ द टॉप लीडर्स इन द इंडस्ट्री टुडे अक्रॉस इंडिया. और उनके विज़न में हम लोगों ने अभी ईट मोर को भी स्टार्टिंग फ्रॉम बशीर बाग जो हमारा फर्स्ट पार्लर था, आज हमारा बंजारा हिल्स में भी ईट मोर है, आज हमारा बेगम पेट में है जहाँ पे हम लोग आज बैठे हैं साथ में, ये एसडी रोड में सिकंदराबाद में आज हमारे 4 ईट मोर है. सो दिस इज़ बिकॉज वी वर रेगुलरली पीपल वर रिक्वेस्टिंग अस टू ओपन न्यू ईट मोर्स एट डिफरेंट प्लेसेस, बिकॉज बशीर बाग इतना फेमस स्पॉट बन गया कि पूरे सिटी से लोग वहाँ पे जा रहे थे. तो लास्ट मिस्टर अमर ओरी डिसाइडेड कि वी शुड हैव ईट मोर एट डिफरेंट प्लेसेस, और उसके लिए ही हम लोगों ने आज वी स्टार्टेड ईट मोर एट सिकंदराबाद, बेगम पेट एंड बंजारा हिल्स ऑब्वियसली इज़ देयर फॉर क्वाइट अ गुड टाइम नाउ, एंड इट्स ऑल्सो वेरी फेमस. లైక్ అంటే ఇప్పుడు అందరు అంటారు కదా, ఇయర్స్ పెరుగుతున్న కొద్ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది, టేస్ట్ మారిపోతుంది అని. సో వాట్ డూ యూ టెల్ అబౌట్ దాట్? नहीं, वही देखिए, मैं दैट्स व्हाट मैं आपसे वही बोल रहा था कि हमारा ओरीज़ का जो स्पेशलिटी है वो यही है कि एक तो हम लोग रेगुलरली वी अपग्रेड आवर क्वालिटी. इट इज़ अ रेगुलर प्रोसेस. बेसिकली वी ट्राई टू इम्प्रूव. एंड द सेकेंड थिंग इज़ कि जो स्टैंडर्ड्स हमारे मेंटेन्ड हैं एज़ फार एज द क्वालिटी ऑफ इंग्रेडिएंट्स इज़ कंसर्न,
वो हमारे सबसे इम्पॉर्टेंट है हमारे लिए. देयर इज़ नो कॉम्प्रोमाइज़ टेकन ऑन द क्वालिटी हेयर. और इसी के लिए वी आर एबल टू गिव अ कंसिस्टेंट क्वालिटी. वी आर एबल टू पेस अप विद ऑल द एडिंग न्यू फ्लेवर्स एंड अदर थिंग्स बेसिकली टाइम टू टाइम. और साथ में संडेज एज आई सेड इट इज़ अमंग यंगस्टर इट इज़ टू वेरी पॉपुलर. चाहे वो ऑफल है, टाइटैनिक है, टॉल ब्यूटी है, दे आर ऑल लव्ड अक्रॉस द सिटी. ఏ ఏ డేలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ? So I think every day we have a good crowd. In fact, rather अभी जब पैंडेमिक लास्ट 2 years से इट हैज़ अफेक्टेड द इंडस्ट्री, बट मैं आपको बताऊं कि देयर वर सीन्स विच वर अनइमेजिनेबल व्हेन वी वर बेसिकली अलाउड टू ओपन एट कपल ऑफ आवर आउटलेट्स. जैसे अभी साहिब बारबेक्यू है जिसको अभी जस्ट रिसेंटली 2 days बिफोर ऑल्सो वी गॉट एन अवार्ड. देयर वर in fact the very first day there were waitings there actually. Families were waiting the moment the things got open. So that shows that I think हमारे पास ऑब्वियसली मैंने जैसे आपको बताया कि हमेशा हमारे को बहुत प्यार मिला है हैदराबाद के फूडीज़ का, लोगों का. और इसकी वजह से क्लाइंटेल हमारे पास रेगुलर एवरी डे आई थिंक वी हैव अ वेरी गुड कस्टमर्स कमिंग टू अस एंड न्यू कस्टमर्स. या एंड बिकॉज ऑफ द डाइवर्सिफाइड मेनू वी कवर इन ओरीज. देखिए एक ओरीज का जो एक स्पेशल है, ओरीज आई थिंक कनेक्ट्स टू एवरीवन. क्योंकि अगर आप कई और ब्रांड देखें तो वो एक पर्टिकुलर मेनू सर्व करते हैं वो लोग. जैसे देर आर ब्रांड्स विच विल बी वेरी गुड ऑन अ पर्टिकुलर मेनू. कहीं किसी का एक आइटम बहुत फेमस है, दूसरा आइटम बहुत फेमस है. लेकिन ओरीज के जो भी आउटलेट्स हैं जो मिस्टर अमर ओरी ने टाइम टू टाइम सिटी में स्टार्ट किए, दे आर ऑल वेरी डिफरेंट थीम बेस्ड रेस्टोरेंट्स. और इसके लिए हमारा जो मेनू भी है, हम लोग बहुत बड़ा मेनू कवर करते हैं और डिफरेंट टाइप का हम लोग मेनू सर्व करते हैं. इसके वजह से बच्चों से लेके बड़े एज तक के जितने भी फूड लवर्स हैं वो कहीं ना कहीं ओरीज से कनेक्टेड ज़रूर हैं. ఇక్కడ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా ఉన్నాయంట కదా, రోజుకి ఎన్ని ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి? सो इट्स लाइक नंबर्स ऑनेस्टली. जैसे मैंने आपको बताया, ओरीज इनिशियली वी आर द किंग ऑफ फाइन डाइनिंग इन हैदराबाद. हम लोग फाइन डाइनिंग के किंग है. वी आर फेमस फॉर द फाइन डाइनिंग एक्सपीरियंस. रिसेंटली येस हम लोगों को बहुत ज़बरदस्त ऑनलाइन का रिक्वेस्ट आ रहा था, तो वी स्टार्टेड एंड इन जस्ट फ्यू ईयर्स एक्चुअली इट हैज़ पिक्ड अप लाइक एनीथिंग. अभी रिसेंटली हमारा एक न्यू वर्टिकल है केक नेशन, जिसके लिए वी हैव गॉट अ फैबुलस रिस्पॉन्स ऑन ऑनलाइन स्विगी जोमेटो. और आज की डेट में येस एक डिफरेंट ट्रेंड है. पीपल डू लाइक टू ऑर्डर फ्रॉम होम ऑल्सो. तो वी हैव टू गो विद द मार्केट ट्रेंड. तो उसी के लिए अभी वी आर ऑल्सो नाउ इंकरेजिंग ऑनलाइन ऑर्डरिंग ऑल्सो. तो येस वी आर मेकिंग अ बैलेंस देयर, बट स्टिल द डाइनिंग एक्सपीरियंस फॉर अस इज़ वेरी इंपॉर्टेंट. क्योंकि हम उस तरह के रेस्टोरेंट्स बनाते हैं, उस तरह का एक्सपीरियंस देना चाहते हैं कि ये जस्ट आप जब हमारे पास आएँ तो आपके लिए वो सिर्फ एक यू आर जस्ट नॉट हेयर टू ईट फूड. ऑल द फूड इज़ डेफिनेटली आर प्रायोरिटी टू गिव एंड सर्व यू द बेस्ट फूड पॉसिबल. लेकिन साथ में आपको एक ऐसा एम्बियंस दे, ऐसा एक टाइम दे विच बिकम्स अ मेमोरी फॉर योर एंटायर लाइफ. वो हमेशा से हमारा एक कोशिश रही है. और इसी के लिए आप हमारे आउटलेट्स अगर आप जाते हैं, आप साहिब बारबेक्यू जाते हैं, आप जीवा जाते हैं, आप मिंग्स कोर्ट जाते हैं, आप गुफा जाते हैं, सेरेंगेटी जाते हैं, हर जगह पे जो हमारे आउटलेट्स हैं उसकी स्पेशलिटी ये रही है कि एक थीम होता है, एक स्टोरी होती है और एम्बियंस ऐसा बढ़िया, मतलब आपको दिखता है कि आपको वहाँ पे बैठना बहुत पसंद आता है. आपको वहाँ पे खाने के साथ साथ आपको वहाँ पे मोमेंट स्पेंड करना बहुत अच्छा लगता है. ये हमेशा से जो है ये दिस इज़ द थीम विच मिस्टर अमर ओरी हैज़ ऑलवेज कैरीड. ఓహ్రీస్ ఐస్ క్రీమ్స్ అనేది చాలా ఫేమస్ అంట కదా, ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ? Thank you first of all. Because ice cream, I think every flavor is a special flavor for us. I think because different people comes with different taste. हमारा चॉकलेट फ्लेवर भी बहुत लोगों को पसंद है, बटर स्कॉच भी पसंद है, पिस्ता इज़ वेरी पॉपुलर, देन ड्राई फ्रूट फ्लेवर्स, वेनीला, मैंगो, so I think every flavor, if you ask me, is a special flavor because
सबसे स्पेशलिटी ओरिस का आइसक्रीम का ये है कि ये एक ऐसी लेगेसी है जो हम लोग आज 4 डिकेड से सर्व कर रहे हैं, 40 ईयर से। आई थिंक इस वेरी फ्यू ब्रांड्स विल बी देयर हु विच आर सर्विंग आइसक्रीम फॉर सच अ लॉन्ग टाइम, एंड ईयर बाय ईयर इसकी पॉपुलरिटी और ज़्यादा बढ़ी है। तो इसके लिए इफ़ यू आस्क मी टू चूज़ वन, इट इज़ वेरी डिफ़िकल्ट फॉर मी टू चूज़ वन सिंगल फ्लेवर। आई थिंक एवरी फ्लेवर इज़ अ स्पेशल फ्लेवर। हम लोग बहुत आइसक्रीम हमारे इन हाउस बनता है, एंड इट इज़ मेड विद यूजिंग प्योर मिल्क, और इसी की ये हमारा स्पेशलिटी है आइसक्रीम की। एक ऐसी लेगेसी जो हम इतने टाइम से कैरी कर रहे हैं, और बहुत सारे आइसक्रीम लवर्स फ्रॉम टीनेजर्स, किड्स टू इवन पीपल हु आर इन द एज ब्रैकेट ऑफ 45 to 55 do they keep coming here on regular basis just to have an ice cream. तो यही स्पेशलिटी है आइसक्रीम की आई थिंक। ఎక్కువ ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ సేల్ అవుతూ ఉంటాయి? अगेन देखिए ये डिपेंड करता है। वेनीला ऑफ कोर्स इज़ वन ऑफ द फास्टेस्ट सेलिंग फ्लेवर बिकॉज वो संडे में भी यूज़ होता है मैक्सिमम, और उसके बाद बटर स्कॉच, एज आई सेड, चॉकलेट, अगेन दीज आर आवर ड्राई फ्रूट फ्लेवर्स, दे आर ऑल वेरी पॉपुलर। सब भी एक अच्छा सेल होता है मतलब, बट येस इफ़ यू आस्क मी, चॉकलेट फ्लेवर, बटर स्कॉच आई थिंक आर अमंग द टॉप सेलिंग फ्लेवर्स, एंड पिस्ता। आई थिंक काजू किशमिश आइसक्रीम भी हमारा बहुत पॉपुलर है, बहुत लोगों को बहुत पसंद है। तो ये चूज़ करना कि कौन सा फ्लेवर बेस्ट है, ये इट डिपेंड्स फ्रॉम पर्सन टू पर्सन। किसी को पिस्ता पसंद आएगा, किसी को चॉकलेट पसंद आएगा, किसी को बटर स्कॉच पसंद आएगा, वेनीला पसंद आएगा, स्ट्रॉबेरी पसंद आएगा। तो ये इट डिपेंड्स ऑन योर पर्सनल चॉइस। बट येस वी मेक श्योर दैट हमारी हर आइसक्रीम, हर फ्लेवर जो है वो डिलीशियस बने, और कंसिस्टेंटली हम लोग एक स्टैंडर्ड हाई क्वालिटी, प्रीमियम क्वालिटी ऑफ आइसक्रीम हम अपने कस्टमर्स को हमेशा डिलीवर करें। ఇక్కడ మనం చూసినట్టయితే సండేస్ ఐస్ క్రీమ్ అనేది ఫేమస్ అంట కదా, మీకు ఏ సండే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం? अगर आप मेरा पूछें, विच इज़ द आई थिंक द मोस्ट पॉपुलर वन, हमारा ऑफल संडे, जो हम लोग स्पेशली विच इज़ मेड विद वेनीला आइसक्रीम, एंड वी ऐड आवर चॉकलेट फज सॉस, और वी लोडेड विद लॉट ऑफ ड्राई फ्रूट्स बेसिकली, नट्स के साथ में, और साथ में बुलसाई इज़ माई फेवरेट बिकॉज इट्स अ कॉम्बिनेशन of ice cream as well as a cake based dessert. Okay. And again it is loaded with the chocolate sauce जो हम लोग खुद बनाते हैं, और इसके अंदर ये इसकी स्पेशलिटी है, और ये बहुत फेमस है और मेरे को खुद भी बहुत अच्छा लगता है। Okay. Apart from Titanic, which Sunday do you recommend me to eat? अगेन मैं बोलूँगा आप ज़रूर ऑफल ट्राई कीजिए, बहुत ज़्यादा फेमस है, बहुत ज़्यादा लोग इसको पसंद करते हैं, ऑल एज ग्रुप लाइक्स इट। ये बहुत स्पेशल संडे है हमारा। इसके अंदर हम लोग चॉकलेट फज सॉस यूज़ करते हैं जो हम खुद बनाते हैं, और साथ में हमारी वेनीला आइसक्रीम है, उसके अंदर रिच वेनीला आइसक्रीम ऑफ कोर्स वो इज़ फेमस, एंड देन हम लोग इसको लोड करते हैं विद लॉट्स ऑफ नट्स। तो ऑफल संडे मैं आपको रिकमेंड करूँगा, एंड बुलसाई आप दोनों ट्राई कीजिए, यू आर गोइंग टू लव इट फॉर श्योर। ఫుడ్ లవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? My message for all the foodies, food lovers for I mean in Hyderabad, and is just कि आप ओरिस से उसी तरह से उतना ही प्यार देते रहिए जितना आप हमेशा से हमें देते आए हैं, एंड वी आर ऑलवेज ईगर टू सर्व यू अगेन एंड अगेन, और बस आप हमें ऑलवेज गिव अस द अपॉर्चुनिटी टू सर्व यू। हमारे पास इतना कुछ है आपको ऑफ़र करने के लिए, इतने स्टार आउटलेट्स हैं। आप इनफैक्ट अगर एक चाहें तो आप हमारे सारे आउटलेट्स में एक एक करके भी आएँ, तो आई थिंक देयर सो मच टू विजिट इन टर्म्स ऑफ मेनू, इन टर्म्स ऑफ क्वालिटी, फूड एक्सपीरियंस, एवरीथिंग। నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ ఐస్ క్రీమ్ల కల్లా ఒక ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అని, అదే ఈ టైటానిక్ బిగ్గెస్ట్ సండే ఇన్ ది సిటీ ఐస్ క్రీమ్. సో ఎలా తయారు చేస్తారు దీని టేస్ట్ ఎలా ఉండబోతుందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో పద వెళ్ళి చూద్దాం.
कितना फ्लेवर्स आता है? 7 फ्लेवर मैम. क्या क्या डाले आप? पाइनएप्पल एंड जेली फ्रूट डाले, पाइनएप्पल एंड जेली एंड 7 स्कूप आइसक्रीम. సో ఇక్కడ మనకి ఫస్ట్ పైనాపిల్ ఇంకా జెల్లీ వేశారు, దాని తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్, నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఇది పిస్తా, ఇలా వాళ్ళు కట్ చేసి క్యూబ్స్ వేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫ్రెష్గా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి నాకైతే. ఇక్కడ బౌల్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు. చూద్దాం, దీంట్లో నుంచి ఒక లిక్విడ్ నైట్రోజన్ ఐస్ వేస్తారంట, సో అది ఒక స్మోకీ స్ట్రక్చర్ కోసం. ఓకే, ఐస్ క్రీమ్ హే చాకో చిప్స్. సో చాకో చిప్స్ ఐస్ క్రీమ్ కూడా పెడుతున్నారు. ఇవి టోటల్గా సెవెన్ ఐస్ క్రీమ్స్ వస్తాయి, 7 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వస్తాయి. కితనే లోग खा सकते हैं? 6-7 नंबर्स मैम. फैमिली नंबर्स खा सकते. 5-6-5. సో ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ మొత్తం 7 ఫ్లేవర్స్ వస్తాయి కాబట్టి 5-6 మెంబర్స్ ఈజీగా తినచ్చు అని అంటున్నారు. సో నెక్స్ట్ చాకో చిప్ అయిపోయాక వెనిల్లా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నారు. ఇది ఒక బిగ్ ఐస్ క్రీమ్ టవర్ అనొచ్చు. ఐస్ క్రీమ్ లవర్స్ ఇంకెందుకు మీరు ఆలస్యం వచ్చి ఇక్కడ ఓహ్రీస్ ఈట్ మోర్లోకి వచ్చి ఐస్ క్రీమ్ తినండి. ఏ క్యా ఫ్లేవర్ హై? पाइनएप्पल. వా, పైనాపిల్ ఫ్లేవర్ కూడా వేస్తున్నారు. ఇట్స్ వెరీ యూనిక్ ఐ థింక్ సో. ఓ క్యా ఫ్లేవర్ హే? बटर स्कॉच. ఓ, బటర్ స్కాచ్ అనేది అందరికీ చాలా ఇష్టమైన ఫ్లేవర్, అది టాప్ పెట్టారు. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా ఈ ఐస్ క్రీమ్ చూసాక. సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మొత్తం రెడీ అయ్యాక. వావ్, నా టైటానిక్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. చూడడానికి ఎంత బాగుంది చూడండి. లైక్ అన్ని ఫ్లేవర్స్ కలిసి వేఫర్స్, లైక్ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇది చూడంగానే టెంప్ట్ అయిపోతూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు టెంప్ట్ అయిపోతున్నా. నేను చెప్పినట్టు సమ్మర్లో మంచిగా ఫ్రెండ్స్ అందరితో వచ్చి తినచ్చు, చాలా బాగుంటుంది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఫస్ట్ చాక్లెట్తో స్టార్ట్ చేస్తాను. చాలా బాగుంది. లైక్ డిఫరెంట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా డిఫరెంట్గా ఉంది. లైక్ థిక్ స్ట్రక్చర్ ఉంది, చాలా బాగుంది. ఇలా అన్నీ కలుపుకొని కూడా చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా ఇవాళటి ఎపిసోడ్. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. లైక్ టవర్ ఐస్ క్రీమ్ అనొచ్చు. అందరికీ నచ్చుతుంది ప్రతి ఏజ్కి. సో మీరందరూ కూడా ఈ సమ్మర్లో ఒకసారి వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారు కదా ఇవాళటి ఎపిసోడ్. చూస్తుండండి జీ తెలుగు న్యూస్. సైనింగ్ ఆఫ్ నిహారిక విత్ కెమెరామెన్ శివారెడ్డి.